సంవత్సరాల తర్వాత ఈరోజు కూటమి యొక్క ప్రభంజనానికి చీకటి రోజులు పోయి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయంటే ఈరోజు ప్రజలు చేసినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని ఈ సభాముఖంగా మీకు అంతా తెలియజేస్తున్నాను. ఈరోజు చూశారు, ఊచకోత అంటేమో జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఊచకోత అంటే ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఊచకోత గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. నేను మంచి చేస్తే మీరు ఓట్లు వేయండి కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి చేయలేదు కాబట్టి మీకు ఎవరు ఓట్లు వేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అఘాయిత్యాలు, మాఫియాలు, దోపిడీలు, దొంగలు ఇదే అభివృద్ధి పరిచావు కానీ ఎప్పుడు కూడా రాష్ట్రంపై మీరు అభివృద్ధి పరిచింది కూడా లేదు. ఇది జనాలు అందరూ గమనించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అటు బీజేపీ పురంధరేశ్వర్ గారు అయితేనేమి, మోదీ ఒక ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీలో ఈరోజు మీరు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయారంటే మీ పరిపాలన ఎంత అసహ్యంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి. రాబో రోజుల్లో మళ్ళీ ఇంకా జీవితంలో రాబో రోజులని కాదు జీవితంలో కూడా మీరు ముఖ్యమంత్రి పదవిని అలంకరించరు అని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని, ఈ కూటమిని ఇంత మెజార్టీతో గెలిపించారంటే ఈరోజు ఆ నాయకులపై ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా ఎమ్మిగనూరులో చూశారు, ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు చెల్లారు వైఎస్ఆర్ నాయకులు. మాదే గెలుపు అన్నారు, 40,000 అన్నారు, 20,000 అన్నారు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డి గారు 2014 చేసిన అభివృద్ధిని తలుచుకుంటూ 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ప్రజలు ఈ విజయం ప్రజల అందరిలో వచ్చినటువంటి ఉత్సాహం ప్రజల్లో అటువంటి ఉత్సాహం ఏర్పడింది కాబట్టి అంత గొప్ప మెజారిటీ అంత దీంతో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీఎంను చూడాలనే బాధ్యత, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించగలిగిన వ్యక్తి మన ఇండియాలో 5 సంవత్సరాలుగా ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేయడం మూలన ఇక్కడ తాగునీరు, సాగునీరే కాకుండా అన్ని రకాల సౌకర్యాలు ప్రజలు సౌకర్యాలకు దూరమై జీవించడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు జయనాగేశ్వర రెడ్డి గారి మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆయనైతే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక ఆకాంక్షతో, ఒకే ఒక ఆశతోటి ఆయనకు ఎమ్మిగనూరు మండలము, నందవరం మండలము, ఓనగండ మండలము, ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు అఖండ విజయాన్ని చేకూర్చారు. అందుకోసము ఈ యొక్క ప్రజల ఆశల వమ్ముగావు, మీ ఆశలని, మీ నమ్మకాన్ని జయనాగేశ్వర రెడ్డి గారు నిలబెడతారు. మీరు అందరూ ఆయనకి ఘన విజయాన్ని చేకూర్చినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతూ, పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో, బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ మీద నమ్మకంతో తెలుగు ప్రజలు 5 కోట్ల ప్రజలు కూటమి మద్దతుగా నిలిచి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో మా కూటమి పార్టీ గెలిపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించిన మా ఎమ్మిగనూరు ప్రజలందరికీ, అలాగే మా జన సైనికులకు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులకు, మా ఎమ్మిగనూరు ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చిరంజీవి గారి అభిమానులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో వచ్చి ఇలా గెలిపించినందుకు ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మే 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అఖండ మెజార్టీని సాధించడం జరిగింది. ఇదందరూ కూడా ప్రజలందరూ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది.
దాదాపుగా మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనను చమరగీతం పాడేసి ఒక మంచి పాలనకు స్వాగతం తెలపడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే రకంగా జనసేన అధినేత శ్రీ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో శ్రమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎన్డీఏ భాగస్వామి పక్షాల పేరుతో ఈ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించి ఎమ్మిగనూరులో అఖండ స్థాయి మెజార్టీ రావడానికి గౌరవనీయులు శ్రీ జయనాగేశ్వరరెడ్డి గారు, బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఈ యొక్క ఎమ్మిగనూరు అసెంబ్లీలో ప్రతి గ్రామాన ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డులోనూ ప్రతి బూత్లోనూ వారు పర్యటన చేస్తూ ఈ ఎమ్మిగనూరులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున బివి జయనాగేశ్వరరెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారు. రానున్న 5 ఏళ్ల పాటు ఎమ్మిగనూరు మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదే రకంగా జనసేన కార్యకర్తలకు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిలోని మరి భాగస్వాములైన ఇంకా జనసేన పార్టీ, అదేవిధంగా ఇంకా టీడీపీ పార్టీ, మరి ఇంకా బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు మరి భారీ ఎత్తున అందరినీ కూడా ఇంకా గెలిపించడమైనందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంకా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము మా యొక్క ఎమ్మెనూరు జనసేన పార్టీ నుంచి మా యొక్క ఆరాధ్య దైవము మరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతను అత్యధిక మరి మెజారిటీతో గెలిపించిన పీఠాపురంకి సంబంధించిన ప్రజలకైతేనేమి యావత్తు అన్ని నియోజకవర్గాల ప్రజలకి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెనూరులో కూడా మేము మా యొక్క జనసేన పార్టీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన భాగస్వాముడైన జయనాగేశ్వరరెడ్డిని అత్యధిక మెజార్టీతో మరి గెలిపించుకోవడం అయింది. ఆయనకి కూడా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలనని మనము కూడా చూడబోతున్నామని నేను హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు, ఎమ్మెనూరు జనసేన పార్టీ.